హాయ్ అండి. ఈరోజు సొరకాయ కూర చేద్దాము. సింపుల్ ప్రాసెస్లో సొరకాయ కూర ఎలా చేయాలో చేద్దాము. ఒక బాణీ పెట్టుకొని, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిస్ అయిందండి, తాలింపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని అవి వేగుతున్నప్పుడు బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. నెక్స్ట్ సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. సొరకాయ ముక్కలన్నీ వేసేసి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతాయి. అది మొత్తం బాగా కలిపేసి కలిపేసిన తర్వాత ఈ వేసవి కాలంలో సొరకాయ తింటే చాలా చలవ చేస్తుందండి. ఈజీ డైజెషన్ వ్యవస్థకి అన్నిటికీ సొరకాయ కూర చాలా మంచిది. తర్వాత ఉప్పు 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు, కారం బాగా కలిపేలా కలుపుకున్నాక చాలా ఫాస్ట్గా అయిపోద్దండి సొరకాయ కూర. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి షిమ్లో మగ్గనివ్వండి. షిమ్లో మగ్గితేనే కర్రీ బాగుంటుంది, ముక్క మెత్తగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. వేసే పని ఉండదు. మనం వేసిన ఉప్పు, కారంలోనే ఆ వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్కే సొరకాయ ముక్క బాగా ఉడికిద్ది. ఏమీ వేసే పని ఉండదండి. అసలు వాటర్ వేయకుండా ఉడికితేనే కూర థిక్గా వస్తుంది, చిక్కగా వస్తుంది. ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సొరకాయ కూర. ఉడికిందో లేదు. కొంచెం చిన్న ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు 2 దంచి వేసుకున్నానండి. అది జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోకపోయినా ఏం కాదు, స్కిప్ చేయొచ్చు. దాని ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లిపాయ వేస్తే. తర్వాత కొంచెం బెల్లం, సొరకాయ కూర బెల్లం వేస్తే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటారు. నేను పాలు పోస్తాను లాస్ట్లో, అందుకని బెల్లం వేసుకున్నాను.
మా ఇంట్లో బెల్లం వేస్తేనే తింటారు కూర. కొంచెం బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అంతా కలిగిపెట్టి కొంచెం సేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీస్తే ఆయిల్ పైకి వచ్చేసిందండి. అంటే ఆల్మోస్ట్ కూర అయిపోయింది. ఆ బెల్లం కూడా కరిగే వరకు ఉంచాలి. బెల్లం కూడా కరిగేస్తే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. వాటర్ కావాలి, పులుసు కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. మాకు ఇలా ఉంటేనే బాగుంటుంది కూర. కోడి కింద లేదా చూసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకొని పొయ్యి ఆఫ్ చేసేస్తానండి. కూర అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పాలు పోసుకుంటాము. కూర ఉడికేటప్పుడు పాలు పోస్తే పాలు విరిగిపోతాయండి. సో అందుకని పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత పాలు పోస్తాను. ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న గ్లాసులో సగం, హాఫ్ గ్లాస్ చాలు, సరిపోతుంది. ఎక్కువ పాలు పోసే పని లేదు. పాలు పోస్తే